Hey everyone, welcome back to my channel. I am Ushabala. So today I will create this GOLGAPPA, that is panipuri. So let's get start into the video. ఓకే, వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్, లైక్ కూడా చేయండి. ఓకే, ఫస్ట్ పొటాటో తీసుకోండి. తీసుకున్న తర్వాత ఓకే దాన్ని ముక్కలుగా కట్ చేసి ఉడికించండి. ఓకే, ఇలా 5 minutes పాటు దాన్ని ఉడికించండి. ఉడికించిన తర్వాత దాని మీద ఉన్న తోలు తీయండి. ఓకే, ఇలా తోలు తీసిన పొటాటోస్ని స్మాష్ చేసుకోండి. ఓకే, వీడియోలో చూపించినట్టుగా స్మాష్ చేయండి. ఓకే, ఇప్పుడు ఈ స్మాష్ చేసిన బంగాళదుంపని కొంచెం పక్కన పెట్టండి. పెట్టిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి. దానిలో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఒక పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం చింతపండు రసం, 2 or 3 spoons చింతపండు రసం. ఓకే, 2 స్పూన్ల ఉప్పు వేసి మిక్సీ చేయండి. ఓకే, ఇలా పేస్ట్లా అయ్యేంత వరకు మిక్సీ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు టీ స్ట్రైనర్ తీసుకొని దాని సహాయంతో దీన్ని వడగట్టండి. ఓకే ఓకే ఇలా స్పూన్తో తిప్పుతూ ఉంటే త్వరగా రసం మొత్తం దిగుతుంది. సో ఇలా టీ స్ట్రైనర్తో దాన్ని వడగట్టండి. ఓకే, వడగట్టాక మళ్ళీ దానిలో 1 glass ఆఫ్ వాటర్, ఎంత పడితే అంత గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి మళ్ళీ వడగట్టండి. మళ్ళీ గ్లాస్ ఆఫ్ వాటర్, ఇలా 2 glass ఆఫ్ వాటర్స్ ఈ పేస్ట్లో కలపాలి. ఓకే, ఇప్పుడు ఈ వడకట్టుకున్న మిశ్రమంలో కొంచెం కొరియాండర్ పౌడర్ అంటే ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పొడి, కొంచెం చాట్ మసాలా, 1 spoon జీలకర్ర పొడి. ఓకే, ఇవి వేయాలి. కానీ నా దగ్గర చాట్ మసాలా లేదు. నేను కొరియాండర్ పౌడర్, జీరా పౌడర్ అండ్ గరం మసాలా పౌడర్ ఈ 3 కలుపుతున్నాను. ఓకే, మీ దగ్గర చాట్ మసాలా పౌడర్ ఉంటే చాట్ మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఓకే, కొంచెం 1/2 spoon ఉప్పు వేసి ఇప్పుడు కలపండి. ఓకే, పానీపూరిలో పానీ రెడీ అయింది ఇప్పుడు. ఓకే, తర్వాత స్టఫ్ కోసం మనం ఆల్రెడీ బంగాళదుంపలు స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బంగాళదుంపల్లో కొంచెం ఉప్పు, కొంచెం కారం, ఓకే 1/2 spoon ఉప్పు, 1 spoon కారం, చిటికెడు పసుపు, కొంచెం గరం మసాలా పౌడర్, 1/2 spoon గరం మసాలా పౌడర్, 1/2 spoon జీలకర్ర పొడి, 1/2 spoon ధనియాల పొడి వేసాను. చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా పౌడర్ కూడా వేసుకోండి. ఓకే, దీనిలోనే మనం బఠానీలు అంటే శనగలు కానీ బఠానీలు కానీ కలపాలి. నా దగ్గర అవి అవైలబుల్గా లేవు కాబట్టి నేను ఓన్లీ బంగాళదుంపల స్టఫ్ మాత్రమే చేస్తున్నాను. ఓకే, ఆ కారం ఉప్పు మొత్తం కలిసేలాగా ఇప్పుడు ఆ బంగాళదుంపలు మొత్తాన్ని కలపండి, చేత్తో కానీ స్పూన్తో కానీ. ఇప్పుడు ఈ బంగాళదుంపల స్టఫ్ రెడీ అయింది. ఇందాక చేసుకున్న పానీలోనే మీకు కనుక కొంచెం స్వీట్నెస్ కావాలి అంటే 1 spoon పంచదార వేస్తే కొంచెం స్వీట్గా అవుతుంది. లేదు మీకు స్వీట్ ఇష్టం లేకపోతే అలాగే వదిలేయచ్చు. ఓకే, ఇప్పుడు స్టఫ్ అండ్ పానీ రెడీ అయింది. నెక్స్ట్ మనం పూరీలు చేసుకోవాలి. ఆల్రెడీ అందరికీ తెలుసు పూరీలు ఎలా చేయాలి అన్నది. ఓకే, కానీ ఇక్కడ నేను పూరీలు బయట నుంచి ఆల్రెడీ రెడీమేడ్గా మనకి పానీపూరిలో పూరీలు దొరుకుతున్నాయి. సో నేను బయట నుంచి తెచ్చుకొని పానీపూరీలు
వాటిని రోస్ట్ చేస్తున్నాను, వాటిని వేయిస్తున్నాను. ఓకే ఓకే ఒక ప్యాన్ తీసుకోండి. ఆ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత ఈ పూరీలను దాంట్లో వేసి వేయించండి. ఓకే వేస్తే అలా పొంగుతాయి. నేను ఒకటి వేసి చూసాను అసలు ఆయిల్ హీట్ అయిందా లేదా అన్నది. ఇప్పుడు ఒకేసారి ఒక 4-5 అలా 10 అయినా వేసుకోవచ్చు, చిన్న చిన్నవే కాబట్టి. ఓకే ఇప్పుడు పూరీలు వేగాయి. ఈ వేగిన పూరీలని ఒక బౌల్లో కానీ లేదంటే ఒక ప్లేట్లో కానీ తీసుకోండి. ఓకే ఇప్పుడు పూరీలు కూడా రెడీ అయిపోయి, ఇప్పుడు మనకి ఓకే ఆనియన్స్ తీసుకోండి. ఆనియన్స్ కట్ చేసి చాప్డ్ ఆనియన్స్ తీసుకోండి. ఒక బౌల్లో కానీ ఒక ప్లేట్లో కానీ కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేయండి. ఓకే తర్వాత నేను పానీపూరి ఎలా పెట్టాలి అన్నది చూపిస్తాను. ఆల్రెడీ ఫస్ట్లో చూపించాను వీడియోలో. ఓకే మళ్ళీ ఒకసారి స్టార్టింగ్కి వెళ్ళి చూడండి. ఓకే ఆల్రెడీ అందరికీ తెలుసు కదా పానీపూరిలో ఎలా స్టఫింగ్ ఎలా చేయాలి అన్నది. ఓకే సాస్తో అయినా లేదంటే ఇలాగైనా మీరు సర్వ్ చేసుకోండి. ఓకే ఇది నా పానీపూరి రెసిపీ. సో మీకు కనుక ఈ పానీపూరి రెసిపీ నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ గాయస్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ గాయస్, హ్యావ్ ఎ నైస్ డే, హ్యాపీ సండే. Okay, bye. I love you. Keep smiling.